చాలా దారుణం పాపం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు సాంస్కృతిక సారథి కళాకారులంతా. ఆమె ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సొంత డిపార్ట్మెంట్‌లో జరిగినా కూడా వెంటనే క్వెషన్ చేసేది ఆ వాట్సాప్ గ్రూప్స్‌లో. సో, అట్లాంటి ఆమె పాపం చనిపోయింది. ఎంత అన్యాయం ఇది. చదువుకునే టైంలో ఈ లవ్ ఎందుకమ్మా చదువుకోవాలి కదా అన్నదట గంతే. ఈమె చనిపోయిన ఈమె పేరు అంజలి. వాళ్ళమ్మ. చంపిన కూతురు ఈమె, వాడు. ఇప్పుడు విషయం ఏంటంటే మనం నిన్న మొన్న ఆ తేజేశ్వర్ గద్వాల్ ఇన్సిడెంట్ కానీ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ప్రియురాల్ని ప్రియుడు చంపడమో ప్రియుడిని ప్రియురాలు చంపడమో ఇట్లాంటివి చూసినాం. ఏకంగా తల్లిని చంపేసింది అమ్మాయి. మళ్ళీ దట్టు మైనర్, వాడు మైనరే. ఆమె పూజ చేసుకుంటున్న టైంలో బలంగా ఆ తల మీద కొట్టి గొంతు కోసి చంపేసారు. అంటే ఏ సిచ్యువేషన్లో ఉంటారు చూడండి వాళ్ళు. పాపం 6 నెలల క్రితమే ఆమె భర్త, పాప, తండ్రి కూడా చనిపోయిందట. ఎంత విషాదం. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి ఉన్నది, ఆ చిన్నమ్మాయి మీద కూడా అనుమానాలు ఏదో అంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి గేట్ వేసింది ఇట్లా రకరకాలుగా అని. అంటే అమ్మాయిని వీళ్ళంతా ఏదో చేసి ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి మేజర్లు కూడా కాదు, మైనర్లే. మళ్ళీ 16 ఏళ్ల వయసులో తల్లిని చంపాలన్న ఆలోచన, అంత భయంకరమైన ఆలోచన అమ్మాయికి ఎట్లొచ్చింది? ఇప్పుడు ఏం బతుకు? కుక్క బతుకు. చివరికి ఏం లాభం? ఆ చిన్న పాపను కూడా ఆగం చేసింది కదా. ఇప్పుడు అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పిరో ఏం చేసిరో అమ్మాయిని కూడా వాళ్ళ వైపు లోపరుచుకున్నారు ఒక రకంగా.